ఒక కాంతార, ఒక కేజీఎఫ్, ఒక ముంజుమల్ బాయ్స్, ఒక సలార్ లాంటి ప్రెస్టీజియస్ సినిమాలు తీసి మా యొక్క ఇండస్ట్రీని మేము ఎక్కడి నుండో పెడతంటే ఈ బిచ్ ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి శ్రీలీలని కన్నడ వాళ్ళైతే భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. చాలా పేజెస్లో అయితే నేను చూసా. ఒకసారి ఈ మీమ్ చూడండి. చూశారు కదా, దీని అర్థమైంది నాకు తెలియదు. నేను గూగుల్లోకి వెళ్ళి కొడితే ఏందో రకరకాలమైనటువంటి అర్థాలు అయితే వచ్చినాయి అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే జూనియర్ మూవీ తర్వాత శ్రీలీలని పచ్చిగా తిడుతున్నారు. ఎందుకంటే మేము మా ఇండస్ట్రీని ఎక్కడితో పెట్టాం, కాంతారా అనేటటువంటి సినిమా తీసి మొత్తాన్ని కూడా మా వైపుకు తిప్పేలా చేసుకున్నాం. కేజీఎఫ్ అనేటటువంటి సినిమా తీసి ఇదిరా మా రేంజ్ అని చెప్పి అందరికీ కూడా చూపించాం. ఇప్పుడు కాంతారా 2 గురించి, సలార్ 2 గురించి, ఆల్రెడీ మన కేజీఎఫ్ 3 గురించి ఎంత హైప్ ఉంది అనేటటువంటిది మీకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఈ అమ్మాయి వచ్చే మా ఇండస్ట్రీ పరువు మొత్తాన్ని కూడా సంకనాకిచ్చేసింది అని చెప్పి వాళ్ళైతే తిట్టడం మనం చూడొచ్చు అనమాట. అసలు ఏం జరుగుతుంది బ్రో, ఎందుకు తిడుతున్నారు బ్రో, ఏం పుట్టింది బ్రో అనేటటువంటి డౌట్స్ మీకు వచ్చినట్లయితే వస్తున్నా అక్కడికే వస్తున్నా. జూనియర్ సినిమా, ఈ సినిమా రిలీజ్ అయింది, కొద్దిగా లాస్లోనే నడుస్తుంది. బుకింగ్స్ కూడా చాలా స్లోగా ఉన్నాయి. అక్కడక్కడ నెగిటివ్ టాక్ భయంకరంగా వినపడుతుంది. అది మీ అందరికీ తెలుసు. దాంట్లో ఒక సాంగ్ ఉంది, వైరల్ వయారి సాంగ్. ఆ ఫుల్ వీడియో సాంగ్ ఏదైతే ఉందో అవి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారే. థియేటర్లో చూసుకున్నట్లయితే మొత్తం అడల్ట్ ఉందన్నమాట. జాకెట్ని ఇక్కడ వేసుకొని చేసేది, హీరో చూసుకున్నట్లయితే ఇక్కడ కిస్ చేసేది, నడుము మీద కిస్ చేసేది. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైపోవాలి అనేటటువంటిది. ఇంకా చాలామంది ఏమని క్వశ్చన్ చేస్తున్నారంటే ఇప్పుడు శ్రీలీల రవితేజ గారితో తీసింది, ఎలాంటి సీన్లు ఏమీ చేయలేదు. ఎందుకంటే రవితేజ గారి సినిమాలో ఖచ్చితంగా రొమాంటిక్ సీన్లు ఉంటాయి, కానీ రవితేజ గారితో మట్టికి ఎలాంటి సీన్లు ఏం మాత్రం చేయలేదు. మన మహేష్ బాబు గారితో తీసింది, మహేష్ బాబు గారితో కూడా చేయలేదు. వేరే వేరే యాక్టర్స్తో నటిస్తూనే ఉంది. ఏ విధమైనటువంటి సీన్లు మనకైతే కనపడవు. కానీ జూనియర్ సినిమాలో ఎలాంటి సీన్లు ఎందుకు తీసావు శ్రీలీల? చూసుకున్నట్లయితే ఇప్పటిగా చాలా పద్ధతిగా, చాలా హోమ్లీగా కనపడ్డటువంటి అమ్మాయి శ్రీలీల. కానీ కడంగా వైరల్ వయ్యారి అనేటటువంటి సాంగ్తో మరీ దరిద్రంగా తయారైంది అని చెప్పి వాళ్ళైతే ట్రోల్ చేయడం, మీమ్స్ చేయడం మనమైతే చూడవచ్చు. ఇందాక మీరు విన్నారు కదా, ఆ మీమ్ ఏదైతే ఉందో నేను అనేది కాదు, వాళ్ళనేది చాలా అంటే చాలా పచ్చిగా తిడుతున్నారు. వరస్ట్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. శ్రీలీలని బయోకాట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళైతే అంటున్నారు. ఇప్పుడు నేను మాట్లాడతా వినండి. ఇంత చెయ్యొచ్చా లేదా శ్రీలీల అంటే ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్యారెక్టర్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం దాని మీద ఒక వీడియో కూడా చేసుకున్నాం. వైష్ణవి చైతన్య అనేటటువంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి బేబీ అనేటటువంటి సినిమాలో ఛాన్స్ వచ్చింది. కానీ ఆ అమ్మాయి చేసి ఉండకూడదు. ఏదైనా నార్మల్ సినిమాను నటించి ఆ సినిమా కొద్దిగా హిట్ అయినట్టయితే నెక్స్ట్ అవకాశాలు ఉంటాయి. బేబీ సినిమా చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సాధించింది, 100 కోట్లు అయితే కొట్టింది. కానీ ఆ తర్వాత ఏదైనా సరైనటువంటి ఛాన్స్ ఆ అమ్మాయికి వచ్చింది. మొన్న జాకో డీకో సినిమాకి వచ్చింది, ఇంకా అది గల్లంత అయిపోయింది. నాకు తెలిసే వైష్ణవి చైతన్య అది నెక్స్ట్ సినిమా ఏంటి అనేటటువంటిది కూడా తెలియదు. అంతకుముందు అతను ఎక్కడేలో ఒక హీరోయిన్ ఉండేది, ఆ హీరోయిన్ కూడా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మన్మథ సినిమాలో చాలా వర్స్ట్ సీన్ చేసి తన యొక్క ఇజ్జత్ని అయితే కోల్పోయింది. ఇదే జరుగుతుంది. శ్రీలీల అంటే ఒక మంచి పేరు ఉంది, మంచి జుమాస్టిక్ చేస్తుంది, మంచి డ్యాన్స్ చేస్తుంది, మంచి ఎక్స్ప్రెషన్స్ పలికిద్ది, అది ఇది అని చెప్పి మంచి పేరు ఉంది. కానీ కట్ చేస్తే ఈ వరస్ట్ రొమాన్స్ ఏంటి? రొమాన్స్ అంటే అనేటటువంటిది నవరసాలు అనేటటువంటిది పండించాలి నేనేమంటలా. కానీ చాలా అంటే చాలా లిమిట్ దాటి ఉందన్నమాట. చాలా వరస్ట్గా ఉంది. థియేటర్లో ఆ పోస్టర్స్ కూడా నేను వేయలేను, ఎందుకంటే అవి వేసాను అనుకోండి కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా నాకైతే వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఎందుకు ఆ విధమైనటువంటి రూల్స్ తను చేయాలి అనేటటువంటిది మొట్టమొదటి పాయింట్. ఇక్కడ తెలుగు హీరోలు చాలా మంది ఉన్నారు. తెలుగు హీరోలు ఎవరు కూడా ఆ అమ్మాయికి నచ్చలేదా? డైరెక్ట్ కన్నడ హీరోని నచ్చిందా? కన్నడ ఎమ్మెల్యే కొడుకు అయినంత మాత్రాన ఏదడితే అది ఇచ్చేస్తామని చెప్పి, ఏ స్టెప్ అయితే ఆ స్టెప్ వేస్తామని చెప్పి కూడా చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. అది కాక శ్రీలీల ఏం చెప్పింది అంటే, నాకు మా మమ్మీ ఉంది పక్కన షూటింగ్ చేసేటప్పుడు, నాకు లవ్వులు లత్కోర్లు ఏం లేవు అని చెప్పింది. మీ మమ్మీ ముందే ఇలాంటి రొమాంటిక్ సీన్లు నువ్వు ఎలా చేస్తున్నావు శ్రీలీల అని చెప్పి కూడా చాలా మంది క్వశ్చన్ చేయటం మనమైతే చూడవచ్చు. మరి శ్రీలీల చేసింది తప్పరేట? ఇవేమి నేను అంటలేదు, వాళ్ళు అనుకునేటటువంటిది నేనైతే మీ ముందు విత్ ప్రూఫ్స్తో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే. ఇప్పుడు టాపిక్ మాట్లాడతా చూడండి. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కన్నడ వాళ్ళు ఇంత పత్తితో మాట్లాడుతుంటే నాకైతే నవ్వుతుంది. మీ ఇండస్ట్రీలో ఎలాంటి సీన్లు చేసినటువంటి హీరోయిన్లు లేరా? ఎలాంటి ముద్దులు పెట్టేటటువంటి యాక్టర్స్ లేరా? ఉన్నారు కదా. మీకేంది నొప్పి? ఎందుకంటే వాళ్ళు మీ ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళు ఏం చేసినా నడుతుంది. కానీ బయట ఇండస్ట్రీ నుండి వచ్చే అక్కడ డామినేట్ చేసేసరికి మీకైతే కుళ్ళు కానొస్తుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. అసలు మరి అంటే హీరోని కూడా అనండి, హీరోని ఒక్కడు ట్రోల్ చేయడు, డైరెక్టర్ని ఒక్కడు ట్రోల్ చేయడు, వేరే ఎవరిని ట్రోల్ చేయడు. ఓన్లీ శ్రీలీల ఏదో నాకు కావాలి, నాకు ముద్దు పెట్టు, నాకు ఎక్కడ ముద్దు పెట్టు అక్కడ హగ్గి అని చెప్పి బలవంతంగా తన ఏదో చేయించుకున్నట్టు ఏంది లంగా మాటలు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇది కుళ్ళు అనమాట. ఎందుకంటే మన ఇండస్ట్రీ అమ్మాయి వెళ్ళి అక్కడ పేరు సంపాదించుకునేసరికి వాళ్ళ కాళ్ళు వారట్లేదు అనేటటువంటిది 100% వస్తావా. అలా అని చెప్పి నేనైతే శ్రీలీలకి అయితే సపోర్ట్ ఇవ్వలేను అనమాట. ఎందుకంటే ఒకటి ఉంటుంది అనమాట, ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు సన్నీ లియోన్ చేసింది అనుకోండి ఏమనిపించదు, ఆ రష్మిక చేసింది అనుకోండి అసలుకే ఏమనిపించదు. ఎందుకంటే
రష్మిక పుష్ప సినిమాలో చేసింది బ్రో నీకు అది కనపలేదా అంటే అంతకుముందు వచ్చినటువంటి యానిమల్ సినిమాలో, అంతకుముందు వచ్చినటువంటి డియర్ కామ్రేడ్ సినిమాలో ఎలాంటి సీన్లు ఉన్నాయి. సో ఆ హీరోయిన్ని ఎలా అని చెప్పి అలవాటు పడిపోయినాం మనం. కాబట్టి ఇక స్పెషల్గా చూపించాల్సిన అవసరం, ఇక స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు. కానీ శ్రీలీల చూసుకున్నట్లయితే చాలా పద్ధతిగా ఉంటుంది, చాలా హోమ్లీగా ఉంటుంది, చాలా చిన్నపిల్ల అనేటటువంటి ఫీలింగ్లోనూ మన తెలుగు యువత అంతా కూడా బతుకుతుంది. కానీ అలాంటి అమ్మాయి ఇలా చేసేసరికి చాలామంది తట్టుకోలేకపోతున్నారు అనేటటువంటిది 100% వాస్తవం. సినిమాలో రొమాన్స్ ఉండాలి, కానీ ఇలాంటి రొమాన్స్ ఉండటం అయితే కరెక్ట్ కాదు అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. అది అనమాట నా ఒపీనియన్ కూడా. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. మరి మీ సపోర్ట్ ఎవరికి, శ్రీలీల ఈ విధంగా చేయడం రైట్ అంటారా రాంగ్ అంటారా అనేటటువంటిది మీ హానెస్ట్ కామెంట్ కూడా కింద తెలియజేసాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ బాయ్, నమస్కారం.